హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. మా పాప అన్నప్రాసన కోసం మేము కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నామని చెప్పి ఒక షార్ట్ వీడియో చేశానండి. ఆ షార్ట్ వీడియోలో మేము ఇలా మా పాప అన్నప్రాసన కోసం ఇలా సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నామని మాత్రమే చెప్పాను. ప్రైస్ డీటెయిల్స్ కానీ వెయిట్ డీటెయిల్స్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఇంకా ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయండి అని చెప్పి. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ గ్లాస్ చూపిస్తున్నాను అండి, సిల్వర్ గ్లాస్. చిన్న గ్లాసే తీసుకున్నాము, చిన్న పాప కాబట్టి. మనకి గోల్డ్ ఆర్నమెంట్స్లో ఎలా అయితే 91.6% గోల్డ్ ఉంటుందో అలాగే సిల్వర్ ఐటమ్స్లో కూడా 92.5% సిల్వర్ ఉంటుందండి. ఇక్కడ మేము తీసుకున్న గ్లాస్ వెయిట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 20.900 అంటే 20 గ్రామ్స్ 900 మిల్లీగ్రామ్స్. ఈ గ్లాస్ హైట్ విత్ ఎలా ఉంటుందంటే మనం ఇంట్లో వాడుకుంటాం కదా స్టీల్ గ్లాసెస్లో టీ గ్లాస్, సేమ్ అదే హైట్ అండ్ విత్ ఉంటుందండి. మనం ఏదో సిల్వర్ ఆర్నమెంట్స్ అని చెప్పి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ మళ్ళీ మనం రీసేల్ చేసేటప్పుడు ఓన్లీ 70% ఇస్తారండి. మనకి 30% వేస్టేజ్ పోతుంది. ఇప్పుడు వెయిట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూద్దాము. మేము ఈ సిల్వర్ వచ్చేసి శ్రీ నేషనల్ జ్యువెలర్స్ అనే షాప్లో తీసుకున్నామండి, నెల్లూరులో. మేము కొన్నప్పుడు ఆ రోజు రేటు 278 రూపీస్ ఉంది పర్ గ్రాము. సో ఇక్కడ మనకి గ్లాస్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ 900 మిల్లీగ్రామ్స్. దీనికి మనకి వేస్టేజ్ కూడా వేశారు 3 గ్రామ్స్. సో మనకి టోటల్గా 5873 రూపీస్ పడింది. డిస్కౌంట్ పోను 5600 పడింది ఈ గ్లాసు. నెక్స్ట్ మేము సిల్వర్ స్పూన్ కూడా తెచ్చామండి పాపకి అన్నప్రాసన కోసం అని. దీని వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 13 గ్రామ్స్ 500 మిల్లీగ్రామ్స్ పడింది. దీని సైజ్ వచ్చేసి మనం ఇంట్లో టీ స్పూన్ లాగా వాడతాం కదండి, దానికంటే కొంచెం చిన్న సైజు. చిన్న పాపకి అంత పెద్దవి ఎందుకని చిన్నవే తీసుకున్నాము. నెక్స్ట్ దీని ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి స్పూన్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ 500 మిల్లీగ్రామ్స్ కదండి. దీనికి వేస్టేజ్ వచ్చేసి 4 గ్రామ్స్ వేశారు. సో టోటల్ చేస్తే 3807 రూపీస్. డిస్కౌంట్ పోను 3630 రూపీస్ పడింది స్పూన్. నెక్స్ట్ కాళ్ళ పట్టీలు చూద్దాం. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి షాక్ అయిపోయాను అని. ఈ పట్టీల విషయంలోనే నేను షాక్ అయింది. ఈ పట్టీలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, కానీ దీని కాస్ట్ మాకు 10,000 పడింది అరౌండ్. ఇంత సన్న పట్టీల వెయిటే 41 గ్రామ్స్ అలా ఉంది. మేము దీనికి ముందు లావుగా ఉండే పట్టీలు యూజ్ చేసేవాళ్ళం. ఆ పట్టీలు వేసి ఇంకా ఎక్స్ట్రా మనీ పడ్డాయి ఇవి తీసుకోవడానికైతే. అది ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పాను కదండి సిల్వర్ మీద వేస్టేజ్ ఎక్కువ ఉంటుందని, అందువల్ల ఇలా జరిగింది. సో ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ చూసేద్దాం. ఈ పట్టీల వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ 100 మిల్లీగ్రామ్స్ కదండి. సో మనకి పట్టీలకి వేస్టేజ్ కాస్త ఎక్కువే వేస్తారు. ఇక్కడ మాకు 7 గ్రామ్స్ వేశారు. సో మనకి టోటల్ చేస్తే 11,714 రూపీస్ అయింది. డిస్కౌంట్ పోను 11,170. యాక్చువల్గా మాకు నేషనల్ జ్యువెలర్స్ షాపింగ్ కార్డ్ ఒకటి ఉంది. ఆ షాపింగ్ కార్డ్ వల్ల మాకు ఇలా కొంత % డిస్కౌంట్ వచ్చింది. ఆ కార్డ్ లేదంటే మామూలుగా అయితే మొత్తం కట్టాల్సిందే, డిస్కౌంట్ ఏమి ఉండదు. సో మనకి టోటల్ అమౌంట్ 20,400 అయింది కదండి. దానికి మళ్ళీ SGST CGST వేశారు. సో మనం కట్టాల్సింది 21,012 రూపీస్. మేము మా దగ్గర ఉన్న ఓల్డ్ సిల్వర్ని సేల్ చేసాము. సో ఒక ఐటమ్కి 9,939 రూపీస్, ఇంకో ఐటమ్కి 9,374 రూపీస్ వచ్చాయి. సో ఇదంతా మైనస్ చేస్తే 1,700 రూపీస్ కట్టాలి మేము. నెక్స్ట్ నేను షార్ట్ వీడియోలో ఇంకో బౌల్ కూడా చూపించాను కదండి. ఈ బౌల్ మేము ఇప్పుడు తీసుకోలేదు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అలా అయింది ఈ బౌల్ తీసుకొని. 1 ఇయర్ బ్యాక్ సిల్వర్ ప్రైస్ ఐ థింక్ 150 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నామండి ఈ బౌల్ని. దీని వెయిట్ 41 గ్రామ్స్. సో 41 గ్రామ్స్ది మాకు 150 రూపీస్ ఉన్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 6,500 అలా పడింది. ఇప్పుడున్న కాస్ట్కి అయితే ఈ బౌలు 41 గ్రామ్స్ కదా 11,000 అలా పడుతుందండి. సో ఇది 1 ఇయర్ బ్యాక్ కొని మేము 5,000 సేవ్ చేసినట్టు. ఈ బౌల్ డిజైన్ మేము జస్ట్ బౌల్గా కాకుండా కింద ఒక స్టాండ్ లాగా వచ్చింది కదండి దీనికి. ఈ డిజైన్ ఏదో కొంచెం డిఫరెంట్గా బాగుంది అని తీసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ని మనం మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే, ఊరికే బ్లాక్గా అయిపోతాయి. మీ దగ్గర వాటికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయండి. ఇదండి మా సిల్వర్ షాపింగ్. ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.